వాళ్ళిద్దరిని క్షేమంగా చూడు భగవంతుడా. ఎంత? 10,000. ఎప్పుడు తీసుకున్నాడు? సరే, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. రే, ఎక్కడికి వెళ్ళి వస్తున్నావురా? నువ్వు కృష్ణని ఇంట్లో నుండి వెలగొట్టావుగా. ఏదైనా ఉద్యోగం ఉంటే ఇప్పించు మావయ్య అన్నాడు. అందుకని వాణ్ణి జననిని నేనే దగ్గరుండి బస్ ఎక్కించి వస్తున్నా. దాని కూడానా? అవును. డబ్బు? మనకు మయూరి హోటల్లో 10,000 రావాల్సి ఉంటే ఆ డబ్బు తీసిచ్చా. ఎవడబ్బా సొమ్మని దానం చేసి వచ్చావరా నువ్వు? కొంతమంది బ్రోకర్ పనులు చేసి డబ్బు తీసుకొస్తారు, నువ్వు డబ్బు ఇచ్చొచ్చావా? బావా, మాటలు జాగ్రత్తగా రాని. నువ్వు అంటున్నట్టు బ్రోకర్ మామని కాదు, వాడి మేనమామని. ఆ హక్కుతో వాడికి ఏం చేయాలో అదే చేసి వస్తున్నా. ఎదిరించి మాట్లాడతావు నువ్వు? నన్నే ఎదిరిస్తావా? పోరా, బయటికి పోరా. ఏ రోజు నన్ను బోనిచ్చావు? పొమ్మంటావు, వెనకాల స్కూటర్ వేసుకొని వస్తావు, ఎక్కించుకొని కొట్టు దగ్గర తీస్తావు. ఒక రోజైనా బోనిచ్చావా? ఇప్పుడు కూడా వాడితో నేను వస్తాననే చెప్పాను. ఆ తిక్కలోడు వద్దు మావయ్య, నువ్వు వస్తే నాన్న అనాథ అయిపోతాడు, ఆయన దగ్గర నుండి జాగ్రత్తగా చూసుకోవాలని అన్నాడు. అందుకే ఇక్కడికి వచ్చా, లేదంటే అటు నుంచి అటే చచ్చేవాడిని. ఓహో, నిన్న మీస మొలిచిన పెద్ద మనిషి నేను ఒంటరి వాడిని అయిపోతానని నిన్ను పంపించి నాకు సపోర్ట్గా ఉండమన్నాడా? రే, స్వయం కృషితో పైకొచ్చాన్రా. నా రెక్కల కష్టంతో ఇంతటి వాడిని అయ్యాను. ఎవరు నన్నేం చేయలేరు. రే, ఎవడి దయ నాకు అక్కర్లేదు, బయటికి పోరా. నిజంగా పోమంటున్నావా? రే, పోరా. సరే, అంత ఖచ్చితంగా పోమన్నప్పుడు లెక్క తెలుసు. ఏ లెక్క? లెక్కలేదు, పోరా. లెక్కలంటే లెక్కలు కాదు, డబ్బులు సెటిల్మెంట్. ఏ సెటిల్మెంట్? ఇన్నేళ్ళు నీ దగ్గర కష్టపడ్డాను, కష్టపడి కాళ్ళు చేతులు అరిగాయి. దానికి ఏమైనా జీతం ఇచ్చావా? ఇన్నేళ్ళు వెట్టి చాకరీ చేయించావు, పైగా తిట్లు కూడా తిట్టావు. డబ్బులు ఇచ్చేయండి. రే, మయూర హోటల్ ఎవరికి 10,000 తీసుకున్నావు కదా? లెక్క తెలిపింది, పోరా. అవి నీ కన్న కొడుక ఇచ్చి పంపించాను. రే, వాడి మళ్ళీ కన్న కొడుకు అన్నావంటే? సరే, అది మీ సమస్య, ఆ గొడవ నాకు అనవసరం. నా డబ్బులు నాకు ఇచ్చేయి. ఇప్పుడు కనుక నేను కోర్టుకు వెళ్తే ఎన్ని సంవత్సరాలు పనిచేశానో అన్ని సంవత్సరాలకు లెక్కలేస్తే మొత్తం డబ్బు లక్షల్లో కట్టాల్సి ఉంటుంది. పర్వాలేదా? పరాయి సొమ్ముకు ఆశపడొద్దు, ఇవ్వు. 15,000. నువ్వు చెప్పిన లా పాయింట్స్ కి కోర్టుకి భయపడి కాదు, నీ మొహం మళ్ళీ చూడకూడదని. అది డబ్బు కాదురా, నా కోపం శాపం. నువ్వు బాగుపడవు, నాశనం అయిపోతావు. బావా, నీలాంటి వాళ్ళంటే ఫలించదు. నేను హ్యాపీగా ఉంటాను, సరేనా? శాపం అంటే శాపం. చీకటి పడితే చాలు ఫుల్గా తాగుతాడు, శాపం పెడుతున్నాడు. సార్, వేరే దారి లేదా? కృష్ణ సొంతకం చాలా ముఖ్యం. అది లేకపోతే ఏమి చేయలేం. ఏమి చేయలేనంటున్నారు. ఏం సార్, మీకు తెలీదా? మీకు తెలీదు? ఎన్నో ఏళ్లుగా నా లెక్కలని మీరే చూస్తున్నారు. ఇదంతా ఎవరు సంపాదించారు సార్? వాడి పేరున రాశానని వాడి సొంతం అయిపోతుందా? ఇదంతా నా కష్టార్జితం సార్, నా కష్టార్జితం. తిరుపతి అయ్యా, కృష్ణ మీ కన్న కొడుకు. ఈ ఆస్తి అతని పేరున కొన్నారు. ఈ ఆస్తిని మీరు ఏం చెయ్యాలనుకున్నా అతని సంతకం అవసరం. మీరిద్దరూ విడిపోయి ఉండొచ్చు, కానీ ఆస్తి కొనేవాడు ఓనర్ సంతకం కావాలని అడుగుతాడు కదా. అందుకని పత్రాల్లో కృష్ణ చేతి సంతకాలు పట్టించుకుంటండి. ఇంకెవరినో పంపించకండి. ఇది బెనామీ ఆస్తి. మీరే స్వయంగా వెళ్ళి అతని సంతకం తీసుకురండి. వస్తాను. ఎవరో వస్తున్నారు. ఇక్కడే వెయిట్ చేయవయ్యా, వచ్చేస్తాను. ఇక్కడ తిరుపతి నుండి కృష్ణ అని ఒకతను పనిచేస్తున్నాడు. ఎవరు? కృష్ణ సారా? సారా? అవును, మీరెవరు? నేను వాడు నా కొడుకు. కృష్ణ సార్ దగ్గరికి తీసుకెళ్ళు. రండి సార్. అక్కడ ఉన్నారు, వెళ్ళండి.
ఆస్తి నా పేరున మార్చాను. సంతకం పెట్టు. ఒకసారి ఇంటికొచ్చి వెళ్తే సంతకం పెడితే వెళ్ళిపోతాను. ధన్యపాత్రం మదో పూర్ణం దదాతే మదవ్యోసానేతే ఏకదా బ్రహ్మణముపహరతే. ఈ ఊరికొచ్చిన సంవత్సరంలోనే గృహయోగం, పుత్రయోగం, వాహన యోగం మూడూ కలిసొచ్చాయి. ఇక నుంచి మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఇవన్నీ చూస్తే మీ కన్నవాళ్ల మనసు ఎంతో సంతోషిస్తుంది. ఎందుకురా? అయ్యో, ఎంత ధైర్యం! ఇంతవరకు మీరే నాతో మాట్లాడేవారు. నేను మీ ముందు మాట్లాడిందే లేదు. పిల్లలు మాట్లాడేది విని పెద్దవాళ్ళు మురిసిపోతారు. కానీ మీరు ఓ విచిత్రమైన వ్యక్తి. నన్ను ఇంతవరకు మాట్లాడనివ్వలేదు. మొదటిసారిగా నేను మీ ముందు మాట్లాడుతున్నాను. 2 నిమిషాలే, ప్లీజ్. ఇదొక అబ్బాయి జాతకం. మన వనిత జాతకానికి సరిపోయింది. అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్. నేను ఎంక్వైరీ చేశాను. మంచి కుటుంబం. మీ తరపున మీరు ఎంక్వైరీ చేయండి. నేను మీతో మాట్లాడతానని చెప్పింది. ఇంతవరకు నేను మిమ్మల్ని నాన్న అని పిలవనే లేదు. వస్తా నాన్న, అలాగే నాన్న అని కూడా అనలేదు. వస్తాను, అలాగే వెళ్తాను, ఇలా మాత్రమే అంటుండేవాణ్ణి. కానీ నాకు మీతో మాట్లాడాలని, కబుర్లు చెప్పాలని ఆశ ఉండేది. ఎంతోమంది వాళ్ళ తండ్రులతో జాలీగాను ఫ్రెండ్లీగాను మాట్లాడడం చూసి అసూయపడ్డాను, ఆరాటపడ్డాను. సరే, అదంతా జరిగిపోయింది కదా. ఈరోజు నేను ఒక పెద్ద కంపెనీలో చిన్న పోస్టులో చేరి అంచెలంచెలుగా ఎదిగి ఒక పెద్ద ఆఫీసర్ అయి కావాల్సినంత సంపాదిస్తున్నాను. దీనికి కారణం మీరే కదా. కృషి అంటే ఏంటి, ప్రయత్నం అంటే ఏంటి, పట్టుదల అంటే ఏంటి, ఇవన్నీ నేను మీ దగ్గరే నేర్చుకున్నాను. నేనెంత సంపాదించినా, జీవితంలో ఎంత పెద్ద స్థాయికి వెళ్ళినా దానికి పునాది మీరే కదా. మీలో ఏం తక్కువ? రోజు రాత్రి ఒళ్ళు నొప్పుల కోసం, అది మన ఇంట్లోనే కదా. అది తప్ప మిమ్మల్ని ఎవరైనా ఇక్కడ చూశాను, అక్కడ చూశాను అన్నారా? లేదా మీకెవరైనా ఒక ఫ్రెండ్ ఉన్నాడా?
కొట్టు వదిలితే ఇల్లు. మీకున్న కోపతాపాన్ని మా మీద చూపించారు, అంతే కదా? అందరూ మీరు నన్ను హింసించేవారు అంటున్నారు. నాకు బాధ ఉండేది, కానీ నాకిప్పుడు అర్థమవుతోంది. మీరు నన్ను రాటు తేల్చారు, కొంచెం కొంచెంగా తీర్చిదిద్దారు. ఇవన్నీ నేను మీ దగ్గర నేర్చుకున్నా మంచి విషయాలు. ఇప్పుడు కూడా నా భార్య పిల్లల్ని తీసుకొద్దామని అనుకున్నాను. మీకు నన్ను తిట్టడానికి కొట్టడానికి హక్కు ఉంది, కానీ నా భార్య పిల్లల్ని తిట్టడానికి కొట్టడానికి హక్కు లేదు. భార్యతో ఎలా ప్రవర్తించకూడదు అనేది కూడా మీ దగ్గరే నేర్చుకున్నాను. నేను మీ నుంచి మీ కొడుకు అడిగేదల్లా ఒకే ఒకటి, నాన్న మీ అబ్బాయిగా నేనిప్పుడు ఆశించేది ఏమిటో తెలుసా? మా నాన్న చిన్నప్పటి నుంచి కష్టపడుతున్నారు, ఈ రోజు వరకు కష్టపడుతూనే ఉన్నారు. నా కోరిక ఏంటో తెలుసా? మా నాన్నకి జీవితాంతం నా సంపాదనతో నా ఇంట్లో కూర్చొని దర్జాగా తినాలన్నదే. చాలు నాన్న, మీరు కష్టపడింది చాలు. ఈ కుటుంబం కోసమే కదా మీరు ఇంత కష్టపడ్డారు. నేనున్నాను, నేను చూసుకుంటాను నాన్న. దయచేసి నాతో వచ్చేయండి నాన్న. మనమంతా ఒకటిగా కలిసి సంతోషంగా ఉందాం. వెంటనే చెప్పాల్సిన అవసరం లేదు నాన్న. నిదానంగా ఆలోచించి ఎప్పుడు అనిపిస్తే అప్పుడు చెప్పండి నాన్న. వస్తానన్న. అల్ఫోన్స్ మేరీ దంపతుల పుత్రుడు లారెన్స్కు, బాలసుబ్రహ్మణ్యం మహాలక్ష్మి దంపతుల పుత్రిక దివ్యకు ప్రభువుని కృప వలన కళ్యాణము చేయ నిశ్చయించబడినది. ఆ దేవుని బిడ్డలైన వీరిరువురు అక్కో, మేము ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత అయినా నువ్వు సంతోషంగా నవ్వుతూ ఉన్నావా? నమస్కారం బావా. తిరుపతయ్య, మన తాతారావు ఇప్పుడు పెద్ద వ్యాపారవేత్త, ఊర్లో గొప్ప మనిషి అయిపోయాడు. అతనికి ఆడిటింగ్ నేనే చూస్తున్నాను. ఇది గొప్ప విషయం కదా? అరే ఊరుకోండి సార్, ఇదంతా బావగారి ఆశీర్వాదమే. ఆయన ఎంతగా చెప్పిస్తే నేను ఎంతలా ఎదిగానో ఆయనకే తెలుసు. అది వదిలేండి సార్. మీరు కులమతాలు చూడకుండా అమ్మాయి పెళ్లి చేస్తున్నారే, అదెంత గొప్ప విషయం. ఓ అయ్యా, పిల్లల సంతోషమే కదా మన సంతోషం. అలా చెప్పండి సార్. ఇది తండ్రి చెప్పాల్సిన మాట, కన్న వాళ్ళు అనాల్సిన మాట. అరే చెప్పండి కూడా కొడుతున్నారే. అరే ఎవరో విజిల్ కూడా వేశారే. అరే చూడ్డానికే కన్నుల పండుగ ఉందిరా. అందరూ చూస్తుండగా పెళ్లిగాక ముందే అమ్మాయి అబ్బాయికి ముద్దు పెడుతుంది. అది తల్లిదండ్రులు చూసి ఎంతో సంతోషపడుతున్నారు. అది కుటుంబం. ఇది కూడా కుటుంబమే. ఏమిటండి, ఏమైందండి? ఏంటి బావా, మీ అబ్బాయికి ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచి పెళ్లి చేయలేకపోయానని మనసుకు బాధగా ఉందా? ఉండాలి, అలా ఉన్నవాడే మనిషి.
కానీ మనకుండదే. కాలేజీకి వెళ్లే కుర్రాడికి 4 స్నేహితులు కూడా లేకుండా నువ్వు కొట్టిన దెబ్బలు తింటూ నీ కాళ్ళ దగ్గరనే పడున్నాడే, దానికి ఏంటి కారణం? నీ మీదున్న భయం కాదు, నీ మీదున్న ప్రేమ. నువ్వు మాట్లాడకు, నేను ఈ రోజు మాట్లాడాలి, నువ్వు చూస్తుండు. కొట్టుకొచ్చే కస్టమర్లతో వ్యాపారం కోసం పల్లికిలిచి మాట్లాడుతుంటావే, అలా ఒక్కరోజన్నా నీ భార్య బిడ్డలతో నవ్వుతూ మాట్లాడావా, లేక వాళ్ళ నవ్వించి నువ్వు నవ్వావా? ఎప్పుడూ బియ్యాన్ని 100 సార్లు ఏరి అందులో ఉన్న రాళ్ళు తీసి బయటపడేస్తావు. ఇప్పుడు మనసును బయటపడేసి రాళ్ళను లోపల ఉంచుకున్నావు. అందుకని ఎవరితో నవ్వుతూ మాట్లాడలేకపోతున్నావు కదా బావా? మాట్లాడుతున్నానా? నీకోసమే మాట్లాడుతున్నాను, ఊరుకో. బిడ్డ ముఖ్యమా భర్త ముఖ్యమా అనే మా అక్క లాంటి ఆడాలు పడే ఆవేదన ఏంటో నాకు తెలుసు బావా. నీలాంటి వాళ్ళకి అది తెలీదు. నీ వల్ల ఇంట్లో ఎవరికి సంతోషం లేదు. అలాంటప్పుడు ఎవరి కోసం సంపాదించాలి, ఎందుకు శ్రమించాలి? బావా, నేనెందుకు బతుకుతున్నానో మీకే తెలియనప్పుడు ఏం చెప్పి ఏంట్రా లాభం? నేనెందుకు బతుకుతున్నాను, ఎందుకు ఇంత ఆశ సంపాదించాను, పోయేటప్పుడు అంతా పట్టుకుపోతానా? వీటన్నిటికీ నీకెందుకురా సమాధానం చెప్పాలి? ఎవడికి అర్థం కావాలో వాడికి అర్థమైంది. వీటన్నిటికీ కృష్ణకి సమాధానం తెలుసు. రే, నా గుణం ఏంటి, నేనెందుకు అలా ప్రవర్తించానో అవన్నీ వదిలే. నాకిప్పుడు కృష్ణను చూడాలంటే. ఆ రోజు వాడు నా ఇంటికొచ్చి నన్ను నాన్న అని పిలిచినప్పుడు నేను మారిపోయాను. ఆ మాట వాడికి చెప్పుండాలి కదా, వాడిని వాటేసుకుని బోరని అంటుండాలి కదా. అలా చేస్తానని నువ్వు ఆశపడ్డావు కదా, చెయ్యలేదే పాపాత్ముడి. ఇప్పుడు ఏమైంది? నా కొడుకు, నా కన్న పిట్ట, నేనే వాడింటికి వెళ్ళి తలుపు తడతాను. వెళ్తాను, మనం వెళదాం. నీతో వచ్చి ఉండిపోమన్నావు కదా, నేను ఎన్ని చేసినా వాటన్నిటిని నువ్వు మర్చిపోయావు. కుదరదురా, కష్టపడి పనిచేసిన శరీరం కదా, ఆపితే గుండాగిపోతుంది. నేను అక్కడే ఉంటాను. నాకు నువ్వు కావాలి, నా కోడలు కావాలి, ఇదిగో నా చిట్టి మనవడు కావాలి. నాకు మిమ్మల్ని చూడాలనిపిస్తే వెంటనే బస్ ఎక్కి వచ్చేస్తాను. నన్ను చూడాలని నీకు అనిపిస్తే నువ్వు రారా నాన్న. అల్లుడు, మీ నాన్న చేత ఎలా మాట్లాడిచ్చాను చూసావా? అందుకే ఆయన కనిపించకుండా దూరంగా ఉండి చూడరా అన్నాను. ఇంట్లో ఏదైనా సమస్య వస్తే ఒక్కసారి అందరూ కలిసి ప్రేమగా మాట్లాడుకుంటే అంతా సర్దుకుంటుంది. చూసారా, బావ మాట్లాడాడు, అంతా హ్యాపీ కదా. బావా మాట్లాడు, నీ మనసులో ఉన్నదంతా మాట్లాడు. నా బిడ్డ మళ్ళీ నాకు దక్కితే అమ్మవారికి పాలాభిషేకం చేస్తారని మొక్కుకున్నాను.